హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి అనంతపూర్ అమ్మాయి వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను మా సిస్టర్స్తో కలిసి. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీలో మేము చేసిన మిస్టేక్స్, అలాగే జమ్మూ ఎందుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ముందు రోజు నైటే బెంగళూరుకు మంజు వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి దేవునికి దండం పెట్టుకొని సో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఫ్లైట్ టైం వచ్చేసి మార్నింగ్ 8:30కి బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. మన ఫ్లైట్ టైం 8:30 అంటే 2 hours ముందే ఉండాలన్నమాట. నేను జమ్మూకు మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ, ప్రజెంట్ జమ్మూలో జాబ్ చేస్తున్నారు. 28 years సర్వీస్ చేసి త్వరలోనే రిటైర్మెంట్ అయితే అవుతున్నారు. అందుకని జమ్మూ అండ్ కాశ్మీర్ విజిట్ చేద్దామని అయితే వెళ్తున్నాము. చాలా ఇయర్స్ అయిపోయింది ఆర్మీ క్వార్టర్స్కి వెళ్ళక. చాలా ఎక్సైటింగ్గా అయితే ఉంది. అలాగే 2 months తర్వాత మా హస్బెండ్ అయితే కలవబోతున్నాను. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. రాగానే మన ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ 1 2 అని చెక్ చేసుకోవాలి. మన ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ 1. ఇదిగో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ మిషన్. ఇందులో ముందుగా మనం బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. ఇందులో మన టికెట్ నెంబర్లోని పిఎన్ఆర్ నెంబర్ మెన్షన్ చేస్తే ఇలా బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. అలాగే మన లగేజ్కి ట్యాగ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. చిన్న ఎయిర్పోర్ట్స్ లో అయితే వాళ్ళే మన లగేజ్ కి ట్యాక్స్ వేస్తారు. బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్లే ముందు మీ ఆధార్ కార్డ్, ఫ్లైట్ టికెట్స్ చెక్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఆధార్ కార్డ్ లో నేమ్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్లీ అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. మేము మిస్టేక్ చేసామని చెప్పాను కదా, ఇక్కడే అయితే ఆ మిస్టేక్ అయితే జరిగింది. అదేమిటంటే బోర్డింగ్ టైం 2 minutes లేట్ అయితే జస్ట్ 2 minutes చెకింగ్ లగేజ్ అయితే తీసుకోలేదు. ఎంక్వైరీలో అడిగితే మీరు 3 members వెళ్ళండి, లగేజ్ తీసుకొని మంజుని నెక్స్ట్ ఫ్లైట్ కి కనెక్ట్ చేస్తాము అన్నారు. మా ఫ్లైట్ వచ్చేసి బెంగళూరు టు కోల్కతా, కోల్కతా టు జమ్మూ. మంజుకైతే 2500 చార్జ్ చేసి బెంగళూరు టు ముంబై, ముంబై టు జమ్మూ అయితే కనెక్ట్ చేశారు. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ టైం కంటే 2 hours ముందే వెళ్తే బెటర్. ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే కదా తెలిసేది. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి అని మీతో షేర్ చేసుకుంటున్నాను. డొమెస్టిక్ ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు చెకింగ్ లగేజ్ 15 kgs, క్యాబిన్ లగేజ్ 17 kgs ఉండేలా చూసుకోవాలి. సో ఇంకా క్యాబిన్ లగేజ్ చెక్ చేసుకొని మన ఫ్లైట్ గేట్ నెంబర్ అండ్ బోర్డింగ్ జోన్ చెక్ చేసుకొని ఫైనల్ గా ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఫ్లైట్ ఎక్కామే గాని మంజు ఒక్కతే ట్రావెల్ చేయాలి కదా, అదొక స్మాల్ మిస్టేక్ జరగకుంటే బాగుండేది. బట్ అదొక డిసప్పాయింటెడ్. ఫైనల్ గా ఫ్లైట్ అయితే ఎక్కేసాం. కోల్కతా అయితే రీచ్ అయ్యాం. నెక్స్ట్ జమ్మూ ఫ్లైట్ కోసం 4 hours అయితే ఇక్కడ వెయిట్ చేయాలి. జమ్మూ ఫ్లైట్ డైరెక్ట్ గా జమ్మూ వెళ్లకుండా శ్రీనగర్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ జమ్మూకి అయితే రీచ్ అయింది. కోల్కతాలో లగేజ్ మళ్ళీ చెకింగ్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్ అయితే ఎక్కాము. ఫ్లైట్ లో నుంచి శ్రీనగర్ వ్యూ అయితే ఇలా ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్ గా జమ్మూ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చూస్తున్నారుగా వైష్ణోదేవి పోస్టర్. వెల్కమ్ టు జమ్మూ. మా హస్బెండ్ అయితే కలవబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అదిగో మా హస్బెండ్ ఆర్మీ డ్రెస్ లో. మంజు మాకంటే ముందుగా రీచ్ అయిపోయింది. ఆర్మీ క్వార్టర్స్కి అయితే వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో శ్రీనగర్ లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.